జర్నలిస్ట్ అంటే ఎవరో తెలుసారా నీకు? పొలిటీషియన్స్ కి పబ్లిక్ కి మధ్య వారధి లాంటి వాడు. అలాంటిది నువ్వేంట్రా వన్ వే ట్రాఫిక్ లా మేం చేసే అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాల గురించి పబ్లిక్ కి చెప్తున్నావు గానీ పబ్లిక్ చేసే అన్యాయాల గురించి మాకు ఎప్పుడైనా చెప్పావరా నువ్వు? ఒరే, ఈ పబ్లిక్ ఎంత డేంజర్ తెలుసారా నీకు? మా లాంటి పొలిటీషియన్స్ తో ఎలా ఆడుకుంటారన్న ఐడియా ఉందా నీకు? వీళ్ళకి లీడర్ అవ్వాలనుకుంటాడు చూడు, వాడికన్నా పిచ్చోడి ఈ ప్రపంచంలో లేడయ్యా. 5 ఏళ్ల పదవి కోసం ఎన్ని సేవలు చేయాలి తెలుసా? ఓటు వేస్తారని డబ్బులు నొక్కేస్తారు, చీరలు నొక్కేస్తారు, క్రికెట్ కిట్లు నొక్కేస్తారు, బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు. ఇలా చెప్పే 4 మాటలు వినడానికి రమ్మంటే డబ్బులు ఇస్తే గానీ రారే. దీనికి మళ్ళీ లారీలు పెట్టాలి, రోడ్ల మీద స్నానం చేయాలి, ప్రతి వాడింట్లో తినాది. ఈ కర్మ జీవితం. ఏ ఇంటికి వెళ్ళినా హారతలు పెడతారు. అన్నా నువ్వు రావాలి, అన్నా నువ్వు దేవుడు, నీ శోకాలు పెడతారు, కష్టాలు చెప్తారు. ఇవన్నీ నమ్మి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటేస్తాడో లేదో తెలీదు. కౌంటింగ్ టైంలో టెన్షన్లో కింద ఇక్కడికి గొంతులోకి వచ్చేస్తాయి. ఇలా పబ్లిక్ వల్ల పొలిటీషియన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసారా నీకు? ప్రెషర్ ఎక్కువైపోయి షుగర్, సొరియాసిస్, బొల్లిలు వస్తాయిరా. ఆ టెన్షన్ తట్టుకోలేక ఏదో 10 మర్డర్లు, 4-5 స్కామ్లు చేస్తాం. ఇంకేం చేస్తావురా? దీన్ని పట్టుకుని పెన్లో ఇంకా అయ్యే వరకు రాసి రాసి టీవీలో పగలేదాకా అరిచి అరిచి ఎందుకురా మమ్మల్ని చెప్తారు? ఇదిగో, మీరెంత అరిచినా పబ్లిక్ కి గుర్తుండేది లీడర్స్ పేర్లే తప్ప ఒక్క జర్నలిస్ట్ పేరు గుర్తుండదు. పుస్తకాల్లో పాఠాలు గుర్తుంటాయి కానీ రాసింది ఎవడైతే ఏంటి? వాళ్ళు ఓటేసే ముందు మేము రాసిన రాతలు గుర్తుంటే చాలు, మేము గుర్తుండక్కర్లే. అది జనాలకి. కానీ కొందరికి నీ పేరు గుర్తుండాలో, నీ చావు గుర్తుండాలి. నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే పెన్ను పట్టుకున్న ప్రతి వాడు వణకాలి. నా చావు కొన్ని కోట్ల మందిని భయపెట్టచ్చు, కానీ ఒక్కడికి కోపం వస్తే చాలు నువ్వు అయిపోతావు. చూస్తాను రా, ఎవడి కోపం వస్తుందో చూస్తాను. వస్తే మాత్రం ఏం చేస్తాడో చూస్తాను రా. చాలా కత్తిపోట్లు ఉన్నాయి, ఒళ్ళంతా చీరేశారు, చుక్క రక్తం కూడా లేదు. చాలా పెయిన్ఫుల్ డెత్. ఎవరు చేశారు సార్? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరు చేశారు సార్? ఏయ్, చేసింది జవహర్ నాయుడు కొడుకేనని నాకు తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీ మీడియా కూడా తెలుసు. ఏమైనా చేయగలమా? వాడెక్కడున్నాడో అది కూడా తెలుసు, కానీ వెళ్ళలేం. మాకు కొన్ని ప్రొసీజర్స్ ఏడ్చాయి. మీరు వాడి మీద కేసు ఫైల్ చేయండి, నేను ఇల్లు అని తీసుకొస్తాను. ఎక్కడున్నాడు? దిల్సుఖ్ నగర్ గెస్ట్ హౌస్. రా. రాబాబు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్దాం, అది మంచిది కాదు. నా మాట విని ప్లీజ్. ఎవడరాడు? ఆపు, అక్కడ ఆపు, రాలేదాన్ని ఆపు. దశరథరామ్ చంపింది మీరేనా అందరూ అంటున్నారు, దానికి మీరే ఉంటారు. నువ్వెవరు? ఎప్పుడు చంపావు? ఎక్కడ చంపావు? ఇంటర్వ్యూ ఏంట్రా? చంపావా లేదా? లేదు. సరేదా, చంపలేదు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం దా. నేను స్టేషన్కి రావడం ఏంట్రా? బయటతో
ఏంటో వస్తావా చెప్తావా? కెమెరా ఆపు, కెమెరా ఆపు. కెమెరా ఆపితే నాకు అస్సలు కంట్రోల్ ఉండదు. ఆపుంటావా? ఆపరా ఆపరా చూద్దాం. ఆపు గంగా కెమెరా ఆపు. ఆపు. అవునరా, నేనే చంపాను. ఏంటి ఇప్పుడు? ఏంటి? నాకు కోపం వచ్చింది. కోపం వచ్చిందా? కోపం వస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే ఆగరా ఆగరా. కెమెరా ఆన్ చేయమ్మా, కెమెరా ఆన్ చేయి. ఏం కావాలరా నీకు? ఆన్ చేయమ్మా. ఇదిగో నేను స్టేషన్కి రావాలి, ఎంత కదా? దా వెళ్దాం. కెమెరా ఆన్ అయిందా? రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో 2వ అంకానికి సోమవారం నుంచి తెరలేవనుంది. 2011-2020 దశాబ్దిని హలో బాబాయ్, పెద్ద ఆయన దగ్గర ఉన్నారా? తర్వాత జరుగుతున్న టీవీ చూస్తున్నాడు. అయితే టీవీ కట్టే. ప్రపంచ దేశాలు క్యాప్ టీవీ కట్టే బాబాయ్. సరే అలాగేలే. తొలి 5 రోజులు మ్యాప్ మీటింగ్ ఆఫ్ ద పార్టీస్ లో టీవీ కట్టేసావేంట్రా? చెప్పు. వాడెవడో వచ్చి రాణాబాబు తీసుకెళ్తాడు. పెద్దానికి తెలిస్తే కొంపలు అనుకుంటాయి. సరే రామోహన్, ఏమైందిరా? ఏం లేదు బావా, దశరథరామ్ కేసు విషయంలో రాణాబాబు స్టేషన్కి వెళ్ళాడంట. స్టేషన్కి వెళ్ళటమేంటి? ఏం లేదు బావా, ఎవడో మీడియా కుర్రాడు ఇంటర్వ్యూ కని వచ్చి స్టేషన్కి తీసుకెళ్ళాడంట. రామోహన్తో మాట్లాడంలే. మూర్తి స్టేషన్కి వెళ్ళాడుగా. రిమోట్ ఇటీ. ఏం లేదన్నా. ఏం లేదు బావా. ఇమ్మంటే మొదటి నుంచి ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న రాణానాయుడిని పబ్లిక్ లో చొక్కా పట్టుకొని అడెవడో మీడియా కుర్రాడు బావా. మరింత జరుగుతుంటే టీవీ కట్టేస్తావుంటరా? అంటే నా కొడుకు కెరీర్ పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఏం కంగారు పడక బావా, రాణాబాబు వచ్చేస్తాడు. కాలుతుంది. ఈడు ఎవ్వడు. రాంబాబుని రాంబాబా. ఎవడా ఇక్కడ రాంబాబు? ఎవడాడు? రాంబాబు ఎక్కడున్నారు నువ్వు? ఏంటా నువ్వు సినిమా తీస్తా? నువ్వురా రే రాంబాబు, ఎక్కడా? నిన్నెరా వినపడుతుందా? ఎక్కడా నువ్వు? ఎక్కడా నువ్వు? రే రాంబాబు ఎక్కడ? రాంబాబు, నా రాణాబాబుని స్టేషన్ తీసుకెళ్తా ఉంటారా? ఎన్ని గుండెలు నీకు? అసలు నా రాణాబాబు మీద చెయ్యేటువంటి నువ్వు అసలు నా గురించి అనుకున్నా నువ్వు? నిన్ను నీ ఛానల్ని తగల పెట్టేస్తావు అనుకుంటున్నావు. 2 టర్మ్లు సీఎం చేసినోడిని. నా సంగతి నీకు తెలీదు. నీలాంటి గొట్టంగాల్ని ఎంతమందిని చూస్తుంటానో. నా ముందు మహామకులే మట్టి కొట్టుకుపోయారా? లోపలికి రండి సార్, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా, నా కుటుంబాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ప్రశాంతం? ప్లీజ్ నా మాట వినండి సార్. ఏంటయ్యా అయినది? ఎవరు డబ్బులు ఇస్తాడికి వత్తాసు పలుకుతారు, బయటికి మాత్రం నీతి నిజాయితీ మీటింగ్లు ఇస్తారు. అది కాదు సార్, దయచేసి మీరు ఇవాళ ఆడ అంతు తేలిపోవాల్సిందే. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా అయినది? రాయ్, నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఈ జవహర్లాల్ కొడతా ఉంటావు, ఈ జవహర్లాల్ కొడతా ఉంటావు, ఈ జవహర్లాల్ కొడతా ఉంటావు. మాజీ సీఎం ని సైతం తాకిన రాంబాబు రియాక్షన్. ఈ నేపథ్యంలో మరోసారి రాంబాబు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయాడు. కుమారుడి అరెస్ట్ పై ఉద్వేగానికి లోనైన జవహర్ నాయుడు పక్షవాతానికి గురయ్యారు. ఈ విషయంపై ఆగ్రహించిన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసానికి దిగారు. చాలా ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు.